Hi everyone, welcome to our channel Optimize Online. Today our topic Photoshop toolbar. Friends, ఈ రోజు మనం Photoshop tools ఏంటి, ఏ టూల్ని ఏ పర్పస్ యూజ్ చేస్తాము, వాటి షార్ట్ కట్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. మీరు టూల్ బార్ అబ్జర్వ్ చేసినట్లయితే టూల్స్ని డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఈ సెక్షన్స్ తీసుకున్నట్లయితే మనకి సెలెక్షన్ టూల్స్, నెక్స్ట్ రీటచింగ్ అండ్ పెయింటింగ్ టూల్స్, నావిగేషన్ అండ్ మెజర్మెంట్ టూల్స్, డ్రాయింగ్ అండ్ టైప్ టూల్స్ కింద మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ టూల్ బార్ అండి. దీన్ని మీరు చూడాలి అనుకున్నప్పుడు విండోస్లోని ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. టిక్ మార్క్ తీసేస్తే ఇది హైడ్ అవుతుంది, టిక్ మార్క్ పెడితే మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ టూల్స్ సబ్ టూల్స్ చూడాలి అనుకుంటే మీకు ఇక్కడ ట్రయాంగిల్ షేప్లోని బ్లాక్ కలర్ షేప్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మౌస్ హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే లెఫ్ట్ బటన్ని మీకు మిగతా టూల్స్ అన్నీ కూడా డిస్ప్లేకి వస్తాయి. ఏ టూల్ అయినా సరే అంతేనండి. ఈ విధంగా మీ టూల్స్ని ఓపెన్ చేయొచ్చు, అందులో ఉన్నటువంటి సబ్ టూల్స్ని మీరు చూడొచ్చు. సో ఈ టూల్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. డిస్కవరింగ్ ద టూల్స్ ప్యానెల్ ఇన్ ఫోటోషాప్. ఫోటోషాప్ టూల్స్ ఫర్ సెలెక్షన్, క్రాపింగ్ అండ్ మెజరింగ్. ఫోటోషాప్ లో ఉండేటువంటి సెలెక్షన్ టూల్స్, క్రాపింగ్ టూల్స్ అండ్ మెజరింగ్ టూల్స్ అనేవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సెలెక్షన్ టూల్స్ లోని ఫస్ట్ టూల్ మూవ్ టూల్. మనం పర్టికులర్ ఆబ్జెక్ట్ ని, ఏదైనా డాక్యుమెంట్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ మూవ్ టూల్ యూజ్ చేస్తాం. దీని షార్ట్ కట్ V. సెలెక్షన్ టూల్స్ లోని సెకండ్ టూల్ మార్కీ టూల్స్. మార్కీ టూల్స్ అనేవి పర్టికులర్ సెలెక్షన్స్ చేయడానికి యూజ్ చేస్తాము. రెక్టాంగులర్, ఎలిప్టికల్ షేప్స్ ని క్రియేట్ చేయడానికి మనం ఈ టూల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో వీటిలో 4 టూల్స్ ఉంటాయి. రెక్టాంగులర్ మార్కీ టూల్, ఎలిప్టికల్ మార్కీ టూల్, సింగిల్ రో మార్కీ టూల్, సింగిల్ కాలమ్ మార్కీ టూల్. వీటి షార్ట్ కట్ M. సో షిఫ్ట్ M ప్రెస్ చేస్తే రెక్టాంగులర్ నుంచి ఎలిప్టికల్ కి, ఎలిప్టికల్ నుంచి రెక్టాంగులర్ కి మనం టూల్ షిఫ్టింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ సెలెక్షన్ టూల్ లాసో టూల్. ఈ టూల్ ని మనం ఫ్రీ హ్యాండ్ టూల్ కింద చెప్తాం. మనం ఫ్రీ హ్యాండ్ సెలెక్షన్స్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టూల్ ని యూజ్ చేస్తాం. ఇందులో మనకి 3 టూల్స్ ఉంటాయి. లాసో టూల్, పాలిగానల్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్. వీటి షార్ట్ కట్ L. షిఫ్ట్ L ప్రెస్ చేస్తే టూల్స్ ని మనం స్కిప్ చేయొచ్చు. ఒక టూల్ నుంచి ఇంకొక టూల్ కి మనం చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ సెలెక్షన్ టూల్ క్విక్ సెలెక్షన్ టూల్. ఈ క్విక్ సెలెక్షన్ టూల్ ఒక పర్టికులర్ ఏరియాని ఎట్ ఏ టైం సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేస్తాము. దీని షార్ట్ కట్ W. సో ఈ W యూజ్ చేసి షిఫ్ట్ W యూజ్ చేయడం ద్వారా మనం ఈ మ్యాజిక్ వ్యాండ్ టూల్ కి, క్విక్ సెలెక్షన్ టూల్ కి రెండింటికి మధ్యలో మనం స్కిప్ అవ్వచ్చు. నెక్స్ట్ క్రాప్ అండ్ స్లైస్ టూల్స్. వీటిని మనం క్రాపింగ్ టూల్స్ కింద చెప్తాము. సో క్రాప్ చేయడానికి, ఒక డాక్యుమెంట్ క్రాపింగ్ కి మనం ఈ క్రాప్ టూల్ ని యూజ్ చేస్తాము. వెబ్ డిజైనింగ్ చేసే టైంలోని వెబ్ పేజ్ స్లైసెస్ చేయడానికి ఈ స్లైస్ టూల్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. వీటి షార్ట్ కట్ C. నెక్స్ట్ సెలెక్షన్ టూల్ ఐ డ్రాపర్ టూల్. ఈ ఐ డ్రాపర్ టూల్ ని మనం కలర్ పిక్ చేయడానికి యూజ్ చేస్తాము. దీంట్లోనే మనకి మెజరింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మీకు రోలర్ టూల్ అండ్ కౌంట్ టూల్, ఇవి రెండు కూడా మనకి మెజరింగ్ టూల్స్ కిందకి వస్తాయి. సో వీటిని యూజ్ చేసి మనం మెజరింగ్ అంతా కూడా తీసుకోవచ్చు, డాక్యుమెంట్ మెజరింగ్ అంతా కూడా.
తీసుకోవచ్చు. సో ఇవండి మనకున్నటువంటి సెలెక్షన్, క్రాపింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. నెక్స్ట్ రీటచింగ్ అండ్ పెయింటింగ్ టూల్స్. ఇమేజ్ ని రీటచ్ చేయడానికి, పెయింటింగ్ వర్క్స్ చేసేప్పుడు మనం యూజ్ చేసేటువంటి టూల్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ రీటచింగ్ టూల్స్. రీటచింగ్ టూల్స్ లోని ఫస్ట్ టూల్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. సెకండ్ టూల్ హీలింగ్ బ్రష్ టూల్. థర్డ్ టూల్ ప్యాచ్ టూల్. ఫోర్త్ వన్ రెడ్ ఐ టూల్. వీటి షార్ట్ కట్ జే. మనం ఓల్డ్ ఇమేజెస్ లో ఉండేటువంటి స్పాట్స్ ని వాటిని రిమూవ్ చేయడానికి, ప్యాచెస్ వేయడానికి, రెడ్ ఐ ఫొటోస్ తీసేప్పుడు వచ్చేటువంటి రెడ్ ఐ తాలూకా ఇదిని రిమూవ్ చేయడానికి ఈ టూల్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రీటచింగ్ టూల్ క్లోన్ స్టాంప్ టూల్. క్లోనింగ్ పర్పస్ ఈ టూల్ యూజ్ చేస్తాము. క్లోన్ స్టాంప్ అండ్ ప్యాటర్న్ స్టాంప్ టూల్స్ with shortcut S. Next retouching tool eraser tool. మనం ఎరేజ్ చేయడానికి యూజ్ చేసేటువంటి టూల్ ఇది. దీంట్లో 3 టూల్స్ ఉన్నాయి. ఎరేజ్ టూల్, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అండ్ మ్యాజిక్ ఎరేజర్ టూల్. వీటి షార్ట్ కట్ E. నెక్స్ట్ రీటచింగ్ టూల్ బ్లర్ టూల్. బ్లర్ టూల్, షార్పెన్ టూల్, స్మర్జ్ టూల్. వీటి షార్ట్ కట్ R. నెక్స్ట్ రీటచింగ్ టూల్ డాజ్ టూల్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్. వీటి షార్ట్ కట్ O. ఈ టూల్స్ అన్నిటిని నేను జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. వీటి తాలూకా యూజ్ ఎలా ఉంటుంది అనేది మనం వర్కౌట్ లో చూస్తాము. ఏ టైప్ ఆఫ్ వర్క్స్ లో ఈ టూల్స్ ని మనం యూజ్ చేస్తాము అనేది ప్రాక్టికల్ గా మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పెయింటింగ్ టూల్స్. పెయింటింగ్ టూల్స్ లోని ఫస్ట్ టూల్ బ్రష్ టూల్, పెన్సిల్ టూల్, కలర్ రీప్లేస్మెంట్ టూల్. నెక్స్ట్ పెయింటింగ్ టూల్స్ వచ్చేసి మనకి హిస్టరీ బ్రష్ టూల్ అండ్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. ఈ టూల్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ ఫామ్ చేయడానికి మనం ఈ టూల్ ని యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ గ్రేడియంట్ టూల్స్. ఇవి కలర్ అప్లై చేయడానికి మనం యూజ్ చేస్తాము. గ్రేడియంట్ టూల్ అండ్ పెయింట్ బకెట్ టూల్. సో ఇవండి మనకున్నటువంటి రీటచింగ్ అండ్ వీటి తాలూకా షార్ట్ కట్ G. మనకున్నటువంటి టూల్స్ ఇవ్వండి, రీటచింగ్ టూల్స్ ఇవన్నీ కూడా రీటచింగ్ అండ్ పెయింటింగ్ టూల్స్. నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళినట్లయితే మనకు వచ్చేటువంటి టూల్స్ డ్రాయింగ్ అండ్ టైప్ టూల్స్. సో డ్రాయింగ్ అండ్ టైప్ టూల్స్ లో ఫస్ట్ టూల్ పెన్ టూల్. ఈ పెన్ టూల్ యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ని ఫామ్ చేయొచ్చు. వాటికి రిలేటెడ్ గా ఉన్న టూల్స్ ఇక్కడ ఉన్నాయండి. పెన్ టూల్, ఫ్రీ ఫామ్ పెన్ టూల్, యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్, కన్వర్ట్ పాయింట్. ఈ టూల్ అనేది ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ మనం డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఈ టూల్ ని, మనం షేప్ ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టూల్స్ యూజ్ చేస్తాము. డ్రాయింగ్ టూల్స్ లోని నెక్స్ట్ టూల్ పాత్ సెలెక్షన్ టూల్. పాత్ సెలెక్షన్ టూల్ మన పెన్ టూల్ తో డ్రా చేసినటువంటి ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేయాలి అనుకున్నా, లేదు దాన్ని మాడిఫై చేయాలి అనుకున్నప్పుడు ఈ పాత్ సెలెక్షన్ టూల్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రాయింగ్ టూల్స్ రెక్టాంగులర్ టూల్, రౌండెడ్ రెక్టాంగులర్ టూల్, ఎలిప్స్ టూల్, పాలిగానల్ టూల్, లైన్ టూల్, కస్టమ్ షేప్ టూల్ విత్ షార్ట్ కట్ U. సో వీటిని మనం దేనికి యూజ్ చేస్తామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ని ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ కస్టమ్ షేప్ టూల్ తీసుకున్నట్లయితే మనకి ఇన్బిల్డ్ గా కొన్ని షేప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనం వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లోని ఇన్బిల్టెడ్ షేప్స్ అనేవి మనకి అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో నెక్స్ట్ టూల్ టైప్ టూల్ అండి. మీరు డాక్యుమెంట్ లో టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టైప్ టూల్ ని యూజ్ చేయడం జరుగుతుంది.
దీంట్లో 4 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. హారిజెంటల్ టైప్ టూల్, వర్టికల్ టైప్ టూల్, హారిజెంటల్ టైప్ మాస్క్ టూల్, వర్టికల్ టైప్ మాస్క్ టూల్. టీ విత్ తాలూకా షార్ట్ కట్. సో టైపింగ్ పర్పస్ ఈ టూల్స్ ని మనం యూజ్ చేస్తాం. సో ఇవండి మనకు ఉన్నటువంటి డ్రాయింగ్ అండ్ టైప్ టూల్స్. నెక్స్ట్ సెక్షన్ నావిగేషన్ టూల్స్. నావిగేషన్ టూల్స్ లోని ఫస్ట్ టూల్ హ్యాండ్ టూల్. డాక్యుమెంట్ ని మూవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. వేరే ఒక అదర్ టూల్ యూజ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ మూవ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఈ హ్యాండ్ టూల్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టూల్ నావిగేషన్ టూల్స్ లోని జూమ్ టూల్. డాక్యుమెంట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ టూల్ ని యూజ్ చేయడం జరుగుతుందండి. దీని షార్ట్ కట్ జెడ్. నెక్స్ట్ నోట్ టూల్. మీరు వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ స్టేటస్ని కానీ వర్క్ ప్రోగ్రెస్ని కానీ మీరు నోట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టూల్ని యూజ్ చేసి మీ యొక్క డెస్క్రిప్షన్ని ఈ నోట్ టూల్ ద్వారా మీరు చూపించవచ్చు. ఇవండి మనకున్న నావిగేషన్ టూల్స్. నెక్స్ట్ ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ అండ్ క్విక్ మాస్క్. ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కలర్స్ చేంజ్ చేయడానికి, ఇది ఫోర్గ్రౌండ్ కలర్, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అండి. ఇవి మాస్క్ టూల్స్. మాస్క్ టూల్ని మనం లేయర్ ప్యాలెట్కి యూజ్ చేస్తాము. సో ఈ ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ అండ్ క్విక్ మాస్క్ టూల్స్ ఏ టైంలో యూజ్ చేస్తాం అనేది మీరు నేర్చుకుంటారు. సో ఇవండి మనకున్నటువంటి టూల్స్. కంప్లీట్ టూల్స్ ఏంటి, వాటి షార్ట్ కట్స్ ఏంటి అనేది చూసారు కదా. నెక్స్ట్ క్లాస్లో లేయర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లేయర్ ప్యాలెట్ ఎలా యూజ్ చేయాలి, దాని తాలూకా ప్రతి ఆప్షన్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నా వీడియోస్ని మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.